చందమామ కథ. ప్రతిఫలం. వీరభద్రం అనే రైతు తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి చెన్నకేశవులు అనే అతను వీరభద్రాన్ని కలుసుకుని, మీరు కొత్త ఇంటికి బావి తవ్వించాలనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పచెప్పండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసిగట్టి చెప్పగలను. మా తాత తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరిళ్లలోనూ ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథం, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు, ఈ చెన్నకేశవుల గురించి మీకు తెలియదు కనుక చెబుతున్నా. బావి తవ్వించే పని ఈయనకు అప్పచెప్పండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అన్నాడు. వీరభద్రం వేళాకోళం చేస్తున్నట్టుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకి దాపులనున్న వస్తువులే సరిగా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడ వస్తుందో చెప్పటం ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్ళకు అంజనాలు రాసుకునో లేక మాయా దుర్బుణిలు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏమున్నదో తెలుసుకునే వాళ్ళని కథల్లో చదివాను. అయితే నాకు అలాంటి విద్యల్లో నమ్మకం లేదు. కూలి వాళ్ళని పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అన్నాడు. తాను చేయబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతి అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం అతడి మాటల్ని పట్టించుకోలేదు. చివరికి చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం నలుగురు కూలి వాళ్ళని పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ళ చేత బావి తవ్వించడం మొదలుపెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్ళకి భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలి వాళ్ళు వీరభద్రానికి సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరని తవ్వి ఇంకా లోతుకు పోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఊట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలి డబ్బులు మాకివ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాం అన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పొరిగింటి రామనాథంతో ఇప్పుడు ఏం చేయాలో తోచటం లేదన్నాడు. ఇందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బాగుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాం అన్నాడు. మరో మార్గం తోచక వీరభద్రం చెన్నకేశవుల కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా కలియ చూసి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, గడ్డి పరకల్ని పరిశీలించి చివరికి ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. నేను రేపు కూలీలను వెంట పెట్టుకుని వచ్చి స్వయంగా బావి పని పూర్తి చేయిస్తాను అన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు నలుగురు కూలీలను వెంట పెట్టుకొచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్ళకి చూపించి, ఇక్కడ తవ్వండి అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమై చూస్తుండగానే పెద్ద జల పడింది. ఇది చూసి వీరభద్రం ఆనందపడిపోగా చెన్నకేశవులు, అయ్యా చూసారా, మొదటే తమరు నాకు ఈ బావి తవ్వే భారం అప్పగిస్తే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకం ఉంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది. డబ్బిప్పించండి, వెళ్ళిపోతాను అన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జల పడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు, దుర్బిణులు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకుని ఇంట్లోకి వెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రామనాథం జరిగిందేమిటో తెలుసుకుని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే ఎంతో శ్రమ తగ్గేది. పెరట్లో వృధాగా 2 నిలువుల లోతు గొయ్యి తవ్వి ఆ తవ్విన కూలీలకు డబ్బిచ్చి అది నష్టపడిపోయారు. ఇదేదో చిన్న పెరటి బావి కనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ళ కోసం బావి తవ్వించాలంటే ఎక్కడ తవ్వించగలం? అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకమని తోసిపుచ్చక అనుభవశాలులైన చెన్నకేశవులు లాంటి వాళ్ళని సంప్రదించడం మేలు, చాలా ఉపయోగకరం, ఏమంటారు అన్నాడు. అని ఎందుకేముంది,
ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.